అంటే ఇప్పుడు చూస్తే ఇది ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఒక యూట్యూబర్ తను ప్రపంచ యాత్రికుడు అని చెప్పేసి తను కూడా అందులో తను మాట్లాడే విధానంలో మన దేవతామూర్తుల్ని సీతాదేవిని కావచ్చు, ద్రౌపదిని కావచ్చు తీసుకొచ్చి మాట్లాడడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు జనాలది కూడా చాలా తప్పు ఉందండి. జనాలు తప్పడం కదా, ఒక కంటెంట్ వాళ్ళు పెట్టుకున్నప్పుడు అందులో కనీసము అంటే వాళ్ళు మాట్లాడే తీరు, వాళ్ళు చేసే ఇది ఒక మంచికి ఉన్నంత వ్యతిరేకత చెడుకి చాలా దగ్గరగా ఉంటారు జనాలు. మంచిని ఎవరు ప్రోత్సహించరు. సో దట్ వీళ్ళు ఎంతోమంది ప్రపంచ ట్రావెలర్స్ ఉన్నారు, చాలామంది బ్లాగర్స్ ఉన్నారు. సో అతను మాట్లాడేది ఒక వీడియోలో నేను కూడా అతను సపోర్ట్ చేశాను. బికాజ్ ఏదో సంథింగ్ బ్యాటింగ్ యాప్స్ గురించి ఓకే ఫైన్, దానివల్ల చాలా మంది చనిపోతున్నారు, చాలా నష్టం కాబట్టి యూత్కి మనం కొన్ని చేస్తాం. కానీ అతను లాంగ్వేజ్లో, బాడీ లాంగ్వేజ్లో, అతను మాట్లాడే ఆ ప్రొనౌన్సియేషన్లో, ఆ వర్డ్స్లో చాలా వల్గారిటీ ఉంటుంది. అంటే ఇక్కడ నా డౌట్ ఏంటంటే చెప్తున్నా, వల్గారిటీ ఉంటుంది. ఫస్ట్ అతను అందరూ మనం ఎంకరేజ్ చేస్తాం. చెప్తున్నాను కదా, నేను కూడా ఒక దాంట్లో ఒక కంటెంట్ చూసి నేను కూడా ఎంకరేజ్ చేస్తాను. ఆయనకి ఏమైపోయిందని అంటే ఆయన ఎక్కడో కూర్చున్నాడు. అదే అంటారు కదా, చదవక ముందు కాకరకాయ, చదివిన తర్వాత కీకరకాయ అనేసి అని. అంటే అది ఏమైపోయిందంటే చూసేసి మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయిపోయాడు. ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన్ని మనం ఎక్కువ పట్టించుకోవడం కూడా మనం తప్పే. తీసుకురావాలి, వేయాలి, వదిలేయాలి, అది చెప్పాలి. కానీ దాని గురించి మనం ఎక్కువ ఎంకరేజ్ చేసి కొద్దిగా మనం మాట్లాడే కొద్దిగా రెచ్చిపోతున్నాడు. కొన్ని పనులు సైలెంట్గానే చేయాలి. ఎందుకంటే ఫస్ట్ తీసుకొచ్చి ఏం చేయాలంటే అరగడ్డ హాస్పిటల్లో పడేయాలి. ఎందుకంటే చాలా వరస్ట్ బిహేవియర్, చాలా వల్గర్ లాంగ్వేజ్, అసలు ఆ బాడీ లాంగ్వేజ్, అసలు అతన్ని పట్టించుకోవడమే వేస్ట్. నన్ను అడిగితే ఆడవాళ్ళని, దేశాన్ని, దేవుళ్ళని ఇంకెవరున్నారు అనడానికి? వాళ్ళ అమ్మ ఒక్కతే మిగిలినట్టున్నది అనడానికి. చెప్పాలంటే మనలందరూ అంటే వాళ్ళ అమ్మని కూడా అన్నట్టే కదా. సరే తాడు బంగారం లేని వాళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి మంచికి చెడుకి డిఫరెన్స్ ఎలా తెలియదో, దేవుడికి, తల్లికి, భూమికి, వీళ్ళకి కూడా డిఫరెన్సెస్ తెలియదు. అంటే ఇక్కడ ఉండి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని ఇప్పుడు ఒక రెక్కలు రాగానే అది ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే సీతాకోక చిలుక ముందు పురుగులాగా అందవికారంగా ఉంటుంది. దానికి ఒక రూపం వచ్చిన తర్వాత ఎగిరిపోయి అందంగా ఉంటుంది. అబ్బా 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 అంటాం. మళ్ళీ తర్వాత మళ్ళీ అవి రాలిపోతాయి. అంటే నేచర్లో ఉన్న గొప్పతనం ఇదే. ఇప్పుడు ఏమైంది, ఎగిరాడు. ఎగిరిన తర్వాత ఏమైంది, ఓహో అని మనం కూడా అన్నాము. సరే ఏదో మనకు ఒక ఫన్తో పాటు ఒక కంటెంట్ చూపిస్తున్నాడు అనేసి మనం అందరం ఎంకరేజ్ చేసాం. సో దానికి ఏమైంది, నా అకౌంట్లో 6 కోట్లు ఉన్నాయి, నాకు 7 కోట్లు ఉన్నాయి. ఇవన్నీ డబ్బుతో వచ్చిన బలుపు. కష్టపడి రోజంతా పని చేసుకుంటే ఇలాంటి బలుపులు రావు. అది ఏమీ లేని వాళ్ళకి, అదే ఎవరో చెప్పారు కదా, హోటల్లో బెడ్షీట్లు అవి సర్దేవాడికి ఒక రూమ్ బాయ్ లాంటి అతనికి ఇలాంటిది వస్తే ఇలాగే ఉంటుంది. అదేంటి తిరిగి స్క్రూస్ అన్ని లూజ్ అయిపోయి మెంటల్లీ ఇంబ్యాలెన్స్ అయిపోయి అతను ఒక సైకలాజికల్ పేషెంట్ లాగా బిహేవ్ చేస్తాడు. పేషెంట్ అంటారు మీరు? 100%. ఎందుకంటే ఒక రోజు ఉదయం చూపిస్తాడు, ఒక రోజు ఉదయం చూపిస్తాడు, ఒక రోజు వెజిటేబుల్స్, ఒక రోజు ఫ్రూట్స్. ఇప్పుడు ఎదుటి వాళ్ళతో ఫైట్ చేయాలంటే అతను బ్లాగ్లో కంటెంట్ చూపిస్తున్నాడు, కానీ అతను మాట్లాడే దాంట్లో ఏమీ కంటెంట్ లేదు, నిజాయితీ లేదంటారు. నిజాయితీ కాదు, అసలు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలీదు. మీరు రక్తం కాకి చచ్చిపోతారు, ఇదేంటిది, ఏమన్నా సినిమానా, ఇదేమన్నా పౌరాణిక సినిమానా? ఇట్లా అంటే మనం రక్తం కట్టి చనిపోవడం, ఏదో పెట్టడం, అవన్నీ ఏంటంటే హీ వాంట్ ట్రీట్మెంట్, హీ నీడ్స్ ట్రీట్మెంట్. అతనికి ఏంటంటే ఫస్ట్ ట్రీట్మెంట్ కావాలి. ఎందుకనంటే తిరిగి అన్ని దేశాల్లో తిని అన్ని దేశాల్లో తాగి మెంటల్ ఇంబ్యాలెన్సింగ్ అనేది కోల్పోయాడు. అంటే అది మానసిక రోగులు అంటారు కదా, వీళ్ళని ఏం చేస్తాం మనం? వాళ్ళు పూర్తిగా పిచ్చోళ్ళు ఉంటారు, అలాగని నార్మల్ కండిషన్లో ఉండరు. ఇలానే జనాలను వేధిస్తూ ఉంటారు. వీళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఏంటంటే మెంటల్ అండ్ హెల్త్ యాక్టివ్ని తీసుకొచ్చి లోపల పడేయాలి. ఇప్పుడు తన ధైర్యం ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇండియా వరకు రాలేను, అందుకే నేను ఎలా ఉన్నా కూడా ఏం మాట్లాడినా కూడా ఏం కాదు అన్న ఒక ధైర్యం ఉందనుకోవచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే చాలా మంది అలా అనుకుంటారు, రావాల్సిన పరిస్థితులు వస్తే రావాలి. ఇప్పుడు చాలా మంది అక్కడ ఉండి ఈ వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా అలాగే అనుకుంటారు. ఎందుకు ఆ బ్రతుకు, ఎందుకు ఎంత వేస్ట్ బ్రతుకది? ఇప్పుడు అంతా సబ్స్క్రైబర్స్ అందరూ పోయారంటే రేపు ఎలా బతుకుతాడు? ఆ కంట్రీలో వెళ్ళగొట్టరా? ఎన్ని రోజులు ఉంటారు విజిటింగ్ వీసాల మీద, ట్రావెలింగ్ వీసాస్ మీద? వీళ్ళు అమ్మ చేస్తానో ఐసేస్తానో రారా వీళ్ళు? లేకపోతే ఏదైనా జబ్బు పడితే అక్కడి నుంచి గింటేయరా? చూద్దాం ఏమవుతుందని. అది లెట్ us wait.